వికాస్ నీతి న్యూస్ కు స్వాగతం. ఇవాల్టి ముఖ్య వార్తలు. పటాన్చెరులోని శ్రీకోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించనున్న శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ నెల 25 నుండి 29 వరకు జరిగే ఉత్సవాలలో సీతారాముల కళ్యాణం సహా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గణపతి పూజ, అన్నప్రసాద వితరణ, స్వామివారి ఊరేగింపు వంటి కార్యక్రమాలు భక్తులను ఆకర్షించనున్నాయి. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సమావేశంలో మాట్లాడుతూ అవసరమైతే వారి కోసం ఉద్యమాలకు కూడా సిద్ధమని తెలిపారు. డీలర్లకు ఇన్సూరెన్స్, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇస్నాపూర్ పరిధిలోని లకడారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించి గృహ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిరుపేదలకు 5 లక్షల ఆర్థిక సహాయంతో ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నామని, లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. దోమడుగు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోమడుగులో 79 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, మంచినీటి పైపులైన్లతో ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.